సమావేశాలకు వైఎస్ జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ కానున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. అసెంబ్లీకి రావాలని పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు వైసీపీ అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. సోమవారం గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు బీఏసీ సమావేశం జరగనుంది. ఇటు ఈ నెల 28న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. అంతకుముందు ఉదయం 9 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ అయి బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది. ఈ బడ్జెట్ సమావేశాలకు మాజీ సీఎం జగన్ హాజరు కానున్నారు. అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ కానున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. అసెంబ్లీకి రావాలని పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు వైసీపీ అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. సోమవారం గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు బీఏసీ సమావేశం జరగనుంది. ఇటు ఈ నెల 28న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. అంతకుముందు ఉదయం 9 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ అయి బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది. ఈ బడ్జెట్ సమావేశాలకు మాజీ సీఎం జగన్ హాజరు కానున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఎల్లుండి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈ బడ్జెట్ సమావేశాలకి ఈసారి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అలాగే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. గతంలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకి కేవలం వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎమ్మెల్సీలు మాత్రమే హాజరయ్యారు. మండలి సమావేశాలకు మాత్రమే వైఎస్ఆర్సీపీ హాజరైంది. కానీ గతం సమావేశాల్లో వైఎస్ఆర్సీపీ పూర్తిగా బహిష్కరించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా అంటే ఎల్లుండి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు వైఎస్ జగన్ కూడా హాజరు కాబోతున్నారు. అయితే ప్రతిపక్ష హోదాకు సంబంధించి గతంలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకి వైఎస్ఆర్సీపీ దూరంగా ఉంది. ప్రతిపక్ష హోదా కల్పించిన తర్వాత అసెంబ్లీకి వస్తాయి. ఎందుకంటే ప్రజల సమస్యల గురించి మాట్లాడేందుకు ప్రతిపక్ష హోదా ఉంటే ఎక్కువసేపు మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా కావాలంటూ కూడా డిమాండ్ చేశారు. దాంతోపాటు స్పీకర్కు కూడా వైఎస్ జగన్ లేఖ కూడా రాసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యంగా సూపర్ 6 అంటూ కూడా ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చిందంటూ కూడా వైఎస్ఆర్సీపీ అంటున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలని అసెంబ్లీ సాక్షిగా లేవనెత్తేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమవుతుంది. ముఖ్యంగా బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పాల్గొనబోతున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. ఎల్లుండి ఉదయం 9 గంటలకల్లా అసెంబ్లీలో ఉండాలంటూ కూడా వైసీపీ ఎమ్మెల్యేలకు అలాగే ఎమ్మెల్సీలకు ఇద్దరికి కూడా సమాచారం ఇచ్చారు. 9:30కు అసెంబ్లీ ఏదైతే ఛాంబర్ ఉంటుందో ఛాంబర్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ సమావేశం కూడా ఉండబోతుంది. అయితే ఈ సమావేశంలో అసెంబ్లీ అనుసరించవలసినటువంటి వ్యూహాలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలకు సంబంధించి వైఎస్ జగన్ ఎమ్మెల్యేలకు అలాగే ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. అయితే బడ్జెట్ సమావేశాల్లో పూర్తిగా వైఎస్ఆర్సీపీ పాల్గొంటుందా లేదంటే తన స్టాండ్ ఏ విధంగా ఉండబోతుందా అనే దానికి సంబంధించి కూడా ఎల్లుండ సమావేశం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే గవర్నర్ స్పీచ్ కూడా ఉంటుంది. కాబట్టి గవర్నర్ స్పీచ్లో కూడా వైఎస్ఆర్సీపీ అంతా కూడా పాల్గొనబోతున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలతో పాటు ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ కూడా బలం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గవర్నర్ స్పీచ్లో వైఎస్ఆర్సీపీ తమ డిమాండ్ని ఖచ్చితంగా వినిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటు తర్వాత జరిగే అసెంబ్లీ సెషన్స్ కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పాల్గొనబోతున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. అయితే అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ వ్యూహం ఏ విధంగా ఉండబోతుందనే దానికి సంబంధించి కూడా ఉదయం జరిగే సమావేశంలో వైఎస్ జగన్ ఎమ్మెల్యేలకు అలాగే ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోయి టీడీపీ అంటే కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మొదటి సమావేశాలకు మాత్రమే వైఎస్ జగన్ అలాగే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఒకరోజు మాత్రమే హాజరయ్యి నిరసన తెలియజేసి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, మాట్లాడేందుకు అవకాశం కూడా ఇవ్వట్లేదంటూ కూడా నిరసన తెలియజేస్తూ అసెంబ్లీని బాయ్కట్ చేసినటువంటి పరిస్థితి. తర్వాత జరిగినటువంటి సమావేశాలకు కూడా వైఎస్ఆర్సీపీ హాజరు కాలేదు. ఇప్పుడు తాజాగా జరిగే బడ్జెట్ సమావేశాలకి ఖచ్చితంగా హాజరయ్యి ముఖ్యంగా సూపర్ 6 హామీలకు సంబంధించి ప్రధానంగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమవుతున్నట్టుగా మనకి సమాచారం ఉంది. ఇందులో భాగంగానే ఎల్లుండి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్తో పాటు ఎమ్మెల్యేలు కూడా హాజరు కాబోతున్నారు.